హాయ్ అండి, వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము ఫ్రూట్ జ్యూస్, మిక్స్డ్ ఫ్రూట్స్ జ్యూస్ చేసుకుందాము. దానికి నేను ఉపయోగించినవి పండ్లు, బనానాలు 2, జామకాయ 1, మ్యాంగో, పపాయ అండి. వీటన్నిటితో పాటు దీంట్లోకి సరిపడా బెల్లం, పెద్ద స్పూన్తో 1 స్పూన్ బెల్లం తీసుకున్నాను. అలాగే పాలు తీసుకున్నాను. ఇవి పచ్చి పాలు. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఐస్ అవుతుంది కదా, అప్పుడు మనం వాడుకుంటే బాగా వస్తుంది జ్యూస్ అనేది. ఇప్పుడు నేను జ్యూసర్ తీసుకొని ఇందులో ఈ ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని బాగా ఫైన్గా మిక్సీ పట్టాలి. జ్యూస్ అనేది బాగా వచ్చేసేటట్టుగా మనం ఈ పాలన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి ఇంకా కొంచెం ఐస్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే పాలు కనుక ఐస్ అవ్వకుండా ఉండేటైతే నార్మల్ మిల్క్ యాడ్ చేస్తే ఐస్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాగా జ్యూస్ ఈ విధంగా పట్టేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మన మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.